నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి టెక్స్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. చాలాసార్లు మాట్లాడుకున్నాం. త్రిపుర రహస్యం అంటే ఏంటి? వేదాలు, ఉపనిషత్తుల సారం, భగవద్గీత ఎట్లానో అలాగే ఆల్మోస్ట్ ఆల్ అదే ప్రిన్సిపల్ వేదాలు, ఉపనిషత్తుల సారాన్నే. కాకపోతే భగవద్గీతలో భగవాన్ అంటే ఇక్కడ అమ్మ అమ్మ అంటం జరిగింది. ఏంటి అమ్మ అంటాము, అక్కడ భగవాన్ అంటాము? నిజంగా చెప్పాలంటే మన ఋషులు గ్రహించింది ఏంటంటే రెండు విషయాలు గ్రహించారు. ఒకటి ఉండడం, రెండోది తెలియడం. అంతే. అది సత్, ఇది చిత్తు. అలాగే మన సంగతి తీసుకున్న విశ్వానికి, పరమాత్మతత్వానికి మనకి తేడా లేదనేటువంటి విషయం జరిగినా ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి? నేను ఉండడం, ఈ ఉన్నాననేటువంటి విషయం నాకు తెలియడం. అంటే ఏంటి? ఆ ఉండడం అనేదేమో జ్ఞానం, ఆ ఉండడం అనేటువంటిదేమో ఒక ప్రకృతి, తెలియడం అనేది జ్ఞానం. అంటే అర్థం ఏంటి? ఈ తెలుస్తున్న దానికి, ఉంటున్న దానికి రెండు కూడా నిరాకారమే. మరి ఆకారాలు ఎక్కడ మొదలవడం జరిగింది? నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తిలో నుంచి, జ్ఞానంలో నుంచి ప్రకృతి మేనిఫెస్ట్ అయింది. ఆ ప్రకృతి 3 గుణాల ద్వారా మేనిఫెస్ట్ అయిందన్నారు. ఏంటి ఆ 3 గుణాలు? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. వాటికి పేర్లు పెడితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా అంటే ఏంటి? అది కూడా ప్రకృతే దీనికి సృష్టి మేనిఫెస్ట్ అవుతూ ఉందంటారు. ఇప్పుడు ఇంతకీ ఈ మహానుభావులు మనకి చెప్పదలుచుకున్నది ఏంటి? ప్రకృతి అనేది ద్వంద్వాలు. అంటే ఇక్కడ సత్యం, మిథ్య, జ్ఞానం, జ్ఞేయం, ఆత్మ, అనాత్మ, స్వరూపం, స్వభావం, సామాన్యం, విశేషం, ఇంకా చెప్పాలంటే భాష్యం, భాసకం, ఇంకా విత్, వేద్యం. అంటే ఏంటి? వీటన్నిటికీ కూడా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది తప్ప అల్టిమేట్గా అర్థం ఏంటి? మనం ఏదైతే ఉంటుంది అని అనుకుంటున్నామో అది మన కంటికి కనపడటల్లా. ఈ కనపడకుండా ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ జ్ఞానం వండర్ఫుల్గా ఉండకపోతే ఈ సృష్టి ఇంత నియతి ప్రకారం అయ్యే ప్రశ్న లేదు. అంటే అర్థం ఏంటి? ఆ కనపడకుండా ఉన్నటువంటి జ్ఞానం యొక్క శక్తిని ఆధారంగా చేసుకొని మన కంటికి కనపడుతున్నటువంటి ప్రకృతి ఆ జ్ఞానం మీద ఆధారపడి ఆ జ్ఞానం యొక్క శక్తితోటి సృష్టిని మేనిఫెస్ట్ చేసుకుంటూ పోతుంది అన్నారు. అంటే ఇక్కడ మన దగ్గర చెప్పదలుచుకున్నవి కూడా రెండు. ఒకటి నేను అనేటువంటి జ్ఞానం, 2 నాది అనేటువంటి శరీరం. ఇప్పుడు ఆ మహానుభావులు మనకు చెప్పదలుచుకున్నది ఏంటి? వాళ్ళు దర్శించారంటే వాళ్ళు నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండి వాళ్ళ విషయాన్ని అర్థం చేసుకున్నారు, వాళ్ళు గ్రహించారు. ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి త్రిపుర రహస్యంలో మనం చదువుతున్నది విద్యాగీత అనేటువంటి చాప్టర్ 20. అందులో ఒక 4 టాక్లు మాట్లాడుకున్నాము. ఏంటి విద్య అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని చెప్తున్నారు. దీన్ని ఎలా మనకి ఇంజెక్ట్ చేయాలని చూస్తున్నారు మన ఋషులు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఆ తర్వాత ఇంకెవరు? సనక సనాదులు, ఆ తర్వాత వసువులు, ఇంకా ఎవరు? మనువులు, ఏకాదశ రుద్రులు, వీళ్ళందరూ కలిసి బ్రహ్మలోకంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారట. ఈ మీటింగ్లో ఏంటి? ఎంతసేపటికి ఎవరు చేస్తున్న సిద్ధాంతం వాళ్ళది, నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని పాపం బ్రహ్మదేవుని అడిగిన తర్వాత వీళ్ళందరినీ నేను కన్విన్స్ చేసే స్థితిలో నేను లేను, నాకు తెలిసింది అంతంత మాత్రమే, పోయి పదండి ఈశ్వరుని అడుగుదామని ఈశ్వరుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నట్ట? వీళ్ళందరూ గొప్ప సిద్ధాంతాలన్నీ పెట్టుకొని నాది కరెక్ట్ అని పరమ స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళని మార్చే శక్తి నాకు లేదు, ఒకవేళ వీళ్ళకి చెప్పినా నా టైం వేస్ట్, వీళ్ళు అర్థం చేసుకోరు అని చెప్తూ పదండమ్మా అందరం కలిపి ఆ నిరాకారమైనటువంటి శక్తికి మనం అడుగుదాం పదండి అని అందరూ నిశ్చలమైన స్థితిలో ఒక ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు చిదాకాశంలో ఒక కదలి ఒక మేఘగర్జనలాగా ఒకటి వినపడింది. ఏంటి మీరంతా ఇంత మీటింగ్ పెట్టారు అంటే, లేదమ్మా సృష్టి స్థితి అంతా అంటే అక్కడ నిరాకారం, మళ్ళీ అక్కడ నామరూపకరే గుణాలు ఏమీ లేవు, మరి సృష్టి స్థితి అంతా లయ నువ్వే కదమ్మా, మాకు ఇంకా విషయం అర్థం కావడం లేదు, 19 చాప్టర్లు చదివాము, ఇంకా బుర్రకెక్కటం లేదు, అందుకని కొంచెం ఇంకా నువ్వు అసలు పరాశక్తి అంటారు, ఆదిశక్తి అంటారు, అపర అంటారు, తర్వాత జ్ఞానం అంటారు, జ్ఞేయం అంటారు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ద్వైతం అంటారు, అద్వైతం అంటారు, సిద్ధి అంటారు, సిద్ధాంతం అంటారు, ఉత్తమాధికారి అంటాడు, ఒరిజినల్ ఎక్కడో జ్ఞానం సాధించిన వాడు అంటాడు. ఈ భావాలన్నిటికీ కొంచెం మమ్మల్ని ఎన్లైటన్ చేయండి తల్లి అని అడుగుతారనమాట. సరే చెప్తాను వినండి. ఏం చెప్తాను నేను? మహాసముద్రం లాంటి శాస్త్రంలో మీకు కొంచెం అమృతత్వం అందే విషయంగా కొంత చెప్తాను అంటుంది. అంటే ఇక్కడ మనం డీకోడ్ చేసే విషయం ఏంటి? నిరాకారమైనటువంటి భగవతత్వం, ఆకాశం అనేది శబ్దం, అంతే కదా. ఓంకారం అంటున్నారు, ఓంకారం కూడా ప్రకృతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శబ్దమే. అందుకని అక్కడ ప్రకృతి ఒక శబ్దం మేనిఫెస్ట్ అయింది. ఆ శబ్దం ఏంటి? ఇప్పుడు మన ఋషులు రిసీవ్ చేసుకున్న శబ్దాలు ఏంటి? వాళ్ళ మంత్రాలు. ఆ మంత్రాలను వాళ్ళు అర్థం చేసుకున్నారు. శృతులు అంటే ఏంటి? వాళ్ళకి అందింది ఏంటి? వాళ్ళ మనసు బుద్ధి దాటిన తర్వాత వాళ్ళు ఒక నిర్వికల్పమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఓహో ఇదే అదా అని
వాళ్ళు అవగాహన చేసుకున్నారు. అంటే ఏంటి, ఆ అవగాహన చేసుకున్నవన్నీ ఏంటి, శాస్త్రాలు. ఇప్పుడు ఆ తల్లి ఏముంటోంది, శాస్త్రాల్లో ఉన్న అమృతత్వాన్ని మీకు చెప్తాను. అంటే ఏంటి, నేనొచ్చి మీకు మాటి మాటికి చెప్పలేను. ఒక్కసారి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి, మళ్ళీ అర్థమైందాక మాటి మాటికి దాన్ని మననం చేసుకొని నిధిధ్యాసలో ఉండి సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి అనేటువంటి విషయంగా చెప్పటం అయింది. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, మనం ఏంటి, మన బుద్ధి వికాసం చెందటానికి, భౌతిక విషయాల మీద శ్రద్ధ తగ్గటానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం మొదలు పెడతామో ఆటోమేటిక్గా మన మనసుకు ఒక నిలకడ వస్తుంది. మీరు ప్రకృతిలో ఏవి తీసుకున్నా రెండే ఉంటాయి. మంచి, ఎంత మంచి చేసినా ఎక్కడో చెడు ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఏదో ఉంటుంది. ఎంత అందమైన వాళ్ళైనా ఎక్కడో ఏదో చిన్న మచ్చో మరకో ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ప్రకృతిలో నువ్వు 100% నేను ఫుల్ఫిల్ అయ్యానని చెప్పడానికి ఏమీ బేస్ లేదు. మరి అలాంటప్పుడు దాన్ని పట్టుకొని ఎందుకు ఊగులాడటం, అది వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళిపోవాల్సిన దానివే. అందుకని వెళ్ళిపోవాల్సిన దాని గురించి నువ్వు స్ట్రగుల్ పడక్కర్లేదు కదా. అలాంటప్పుడు మరి ఎందుకు స్ట్రగుల్ పడకుండా ఉండాలి, నీ దగ్గరే ఆ జ్ఞానం ఉందని వాళ్ళు మొత్తుకొని చెప్తున్నారు కదా. అందుకని జ్ఞానస్థితిలో ఉంటూ ప్రకృతి అంతా కూడా పరమాత్మ తత్వంలో నుంచే వచ్చింది చెప్తున్నాడుగా. ఈ సృష్టి అంతా నా విభూతి అంటున్నాడు. ఇక్కడ అమ్మ కూడా ఏం చెప్తుంది, ఈ నిరాకారం నుంచి వచ్చినటువంటి మేనిఫెస్ట్ అయిందంతా అద్దంలో లాగా నాదేనయ్యా, నేను తప్ప ఇంకోటి ఏమీ లేదు, నేనున్నాను కాబట్టి మీరందరూ ఉన్నారు, అందుకని నా జ్ఞానం ఏముంది. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి, నా జ్ఞానాన్ని కూడా నేను మర్చిపోయి మాయ వల్ల మళ్ళీ జన్మలు ఎత్తుకుంటూ మళ్ళీ నేర్చుకుంటూ గురువులను పట్టుకొని ముందుకెళ్తున్నాను. మీరేం లేదు, ఇది మాయా అని గ్రహించిన మరుక్షణం సత్యం మీకు అర్థమవుతుంది నాయన అని ఆ మహాతల్లి ఏం చెప్పిందంటే, ఈ సముద్రం లాంటి శాస్త్రాన్ని మీకు కొంచెం చెప్తున్నాను, మీరు మాటి మాటికి అది శ్రవణం చేసుకొని విని ఈ ప్రకృతికి అంత పెద్ద విలువీయాల్సిన అవసరం లేదు, అవన్నీ ఉంటాయి, ప్రాణం పోయిందాక ఉండాల్సిందే. ఆకలి, దప్పిక, భయం, మైదునం ఇవేవి వదిలిపెట్టేవి కాదు. కాకపోతే అవి నేను ఇబ్బంది పెడుతుంది అనేటువంటి భావం వచ్చినప్పుడు వాటిలో నుంచి నువ్వు బయటపడు. ఎప్పుడైతే నువ్వు నేచర్ అంటే నీ కనపడుతున్నటువంటి భౌతికం నిన్ను ఇబ్బంది పెడుతుంది అంటే దాన్ని డీవాల్యూ చేయి. నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటే అర్థం ఏంటి, దానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు. వాల్యూ ఇవ్వవాకు. ఇప్పుడు నేను ఈ శుభ్రంగా ఉండాలి, లేదంటే నేను ఇంకా బ్రహ్మాండంగా ఉండాలి, నేను ఇంకా సన్నగా ఉండాలి అనుకున్నామంటే ఏం తినాలన్నా మళ్ళీ అదే క్యాలిక్యులేషన్ అవన్నీ వస్తాయి. అవసరమే, ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదు అనేటువంటి భావం వరకు ఉన్నదా అవి నేను ఇబ్బంది పెట్టదు. అలాగే డబ్బు ఏదేదో చెయ్యాలని అనుకున్నావా ఇబ్బంది పెడతాయి. అంటే ఆ మహానుభావులు చెప్పింది ఏంటంటే, మనసు మీద ఎలాంటి ముద్రలు ఏర్పాటు చేసుకోకుండా చాలా రిలాక్సింగ్గా, చాలా క్యాజువల్గా నీ ప్రకృతిలో ఉన్నటువంటి లైఫ్ని లీడ్ చేయి. ఇక్కడ పెద్ద గొప్పగా గర్వపడాల్సిన విషయము లేదు, దుఃఖపడాల్సిన విషయం అంతకంటే లేదు. కాకపోతే నువ్వు ప్రకృతిని అంటే నీ భౌతికంగా నువ్వు వదిలిపెట్టిపోయే సిచ్యుయేషను లేదు. ఒకవేళ నువ్వు పోయినా హిమాలయాల్లో సాధించేది ఏమీ లేదు. ఇక్కడ ఉండే ఈ నీ కంటికి కనపడుతున్నదంతా కూడా టెంపరీ అనేటువంటి విషయాన్ని 100% గుర్తు చేసుకుంటూ ఆ స్థితిలో ఉంటూ భౌతికంగా నువ్వు జీవిస్తున్నావు అంటే జీవితం అనేది ఒక ఆట. అదే ఆ మహానుభావులు చెప్పారు, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ప్లే. తర్వాత ఏంటి, ఇది ఒక డ్రామా, ఒక నాటకం. ఈ నాటకంలో ఏంటి, నేను మల్లేశ్వరి అనుకోండి, మల్లేశ్వరికి ఏం టెన్షన్ లేదు. సపోజ్ మల్లేశ్వరి కూతురిగా ఫీల్ అయింది, అమ్మ నేను చెప్పినట్టు వింటలేదే నాకు టెన్షన్ వస్తుంది. భార్యగా ఫీల్ అయింది, నా మాట వింటలేదని బాధ వస్తుంది. పిల్లలుగా ఫీల్ అయింది, తల్లిగా ఫీల్ అవుతుంది. అలాగే అత్తగారుగా ఫీల్ అవుతుంది, నాయనమ్మగా ఫీల్ అవుతుంది, ప్రొఫెషనల్గా ఫీల్ అవుతుంది. అందుకని ఇవన్నీ జస్ట్ పాత్రలు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావంటే నీ మనసు మీద ఎలాంటి ముద్రలు పడవు. జరిగిపోయినవన్నీ కూడా నువ్వు నేర్చుకోవటానికి వచ్చినటువంటి అనుభవాలు, నేర్చుకున్నావు, మర్చిపో. జరగబోయేదంతా మాయ, ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ప్రస్తుతంలో నువ్వు ఏ విషయాన్ని పోల్చుకోకుండా నేను జ్ఞానం, నేనే భగవతత్వం నా దగ్గరే ఉందనేటువంటి భావం పెట్టుకొని ప్రకృతితో నువ్వు ఆడుకో అంటే ఏ రోల్లో ఉంటే ఆ రోల్, ఆ కాస్ట్యూమ్ ధరిస్తావు, ఆ యాక్షన్ అయిపోతుంది, ఆ పని అయిపోతుంది, ఆ రోల్ తీసి పడేస్తావు. ఇదే సిద్ధాంతాన్ని మన ఉపనిషత్తులో ఋషులు చెప్పారు. ఉపనిషత్తులో ఋషులు అంటే ఎవరు, వండర్ఫుల్ మేధావులు. వాళ్ళ సిద్ధాంతమే ఇలా మనకి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, యోగ వాసిష్టం, వివేక చూడమని, త్రిపుర రహస్యం, ఏ పుస్తకం తీసుకున్నా కాన్సెప్ట్ అయితే మాత్రం మారల. ఎందుకు, ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం ఇలా ఉంది అలా ఉందని చెప్పలే. కాకపోతే ఉంది, నువ్వు ఎలా ఉందనుకుంటే అలా ఉంది. నిర్గుణ నిరాకారంగా చుట్టం మొదలుపెట్టావా, ఆకారం లేదు అదే జ్ఞానం అనుకుంటావు. నిర్గుణ సాకారంగా చుట్టం మొదలుపెట్టావా, ఓహో బ్రహ్మ విష్ణుమూర్తి తత్వం మేనిఫెస్ట్ అయింది. అలా కాకుండా సగుణ సాకారంగా చుట్టం మొదలుపెట్టావా, నువ్వు ఏ విగ్రహాన్ని చూస్తే ఆ విగ్రహం భగవతత్వంగా కనపడుతుంది. ఇక్కడ ఆ అమ్మ చెబుతున్నది కూడా అదే, నేను అనేటువంటి జ్ఞానం తప్ప ఇంకా ఏమీ లేదు, అందరిలో ఉన్నది నా జ్ఞానమేను. నువ్వు ఏ విధంగా పూజ చేసి నువ్వు ఏది కావాలనుకుంటే అది నెరవేరుతుంది. మరి నువ్వేం కోరుకోవాలి,
నువ్వు భౌతికంగా ఉన్న విషయాలు టెంపరీ నువ్వు కోరుకోవటం అవసరం ఉందా? ఏం కోరుకోవాలి? నాకు ట్రూత్ తెలియాలి అనేటువంటి భావం నీకు ఎప్పుడు వస్తుందో నీ నీ అంటే ఏంటి వండర్ఫుల్ పీస్ కానీ తర్వాత దేని గురించి ఇంకా భయము కోరిక ఉండదు. ఎందుకు? అత్యున్నతమైన దాన్ని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి దాన్ని నేను చెప్తాము దానికి పరారూపం అని నేను చెప్పటం జరిగింది. రెండోది ఏంటి? అపర రూపం. ఏంది ఇప్పుడు వీళ్ళు అడిగినప్పుడు అన్నిటికీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయమని మహా ఋషులు అడిగారు కదా, ఆమె కూడా ఏంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా అని చెప్పటల్లా ఋషులారా చెప్తానంటుంది. అంటే ఏంటి? అర్థం చేసుకోవాల్సింది ఋషులేనని ఆమె అర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె కాన్సెప్ట్లో వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళ కొద్ది గొప్ప తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఈశ్వరుడికి తెలిసినా చెప్పలేదు కదా. ఇప్పుడు అపర రూపం ఏం చెప్తుంది? 5 నిన్న మాట్లాడుకున్నాం కదా, ఒక 4 అంటే ఏంటి పంచతత్వాలు ఉన్నాయి. 4 మంచం కోళ్ళలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రుద్రుడు ఉంటే 5 సదాశివుడు బేసుగా ఉన్నాడు. అంతా నానించే వచ్చింది. మీరు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. ప్రకృతి అంతా నేను తప్ప ఇంకేమీ లేదు. మీరు ఏ రకంగా చూస్తే ఆ రకంగా మీరు భగవతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఏం చెప్తుంది? ఐశ్వర్యం గురించి మనం భగవద్గీతలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. భగవాన్ అంటే ఎవరు? ఐశ్వర్యం, జ్ఞానం, బలం, తేజస్సు, వీర్యం, ఈ 6 లక్షణాలు ఉన్నటువంటి భగవతత్వానికి అంటే ఏంటి? సర్వజ్ఞత. అంటే ఒకళ్ళతో పోల్చుకునేది కాదు, ఇలా ఉంటేనే ఇలా ఉందని చెప్పేది కాదు. తర్వాత ఐశ్వర్యం అంటే ఏంటి? లిమిటేషన్స్ ఉన్న వ్యవహారం కాదు. ఇప్పుడు ఇక్కడ ఐశ్వర్యం గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. నా ఐశ్వర్యానికి మితి లేదు. అంటే ఏంటి? నా ఐశ్వర్యం ఇదిగో ఇంతే ఉంది, నాకు అంత ఉంది, 4 విల్లాలు ఉన్నాయి, 5 విల్లాలు ఉన్నాయి, లేదా 10 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి అనేటువంటి చెప్పేటువంటి లిమిటేషన్ ఉన్నది కాదు. అంటే అది అబండెన్స్ అనమాట. అంటే సర్వత్రా ఉన్నటువంటి వండర్ఫుల్ రిచ్నెస్. అంటే ఏంటి? లిమిటేషన్స్ లేని ఐశ్వర్యం. కేవలం చైతన్య రూపిణిగా ఏకరూపంలో ఉన్న నేను ఇతర ద్రవ్యంతో అవసరం లేకుండానే జగత్తు యొక్క రూపంలో భాషిస్తున్నాను. అంటే ఏంటి? నేను సృష్టించడానికి నాకేం పదార్థం పనిలే. ఎందుకు? నా దగ్గరే అన్నీ ఉన్నాయి. ఇదిగో ఇది ఉంటేనే నేను ఇది చేశాను, అది ఉంటే అది చేశాను అనేటువంటి ఈ వ్యవహారం ఏమీ లేదు. అంటే సర్వస్వతంత్రమైనటువంటి సర్వమైనటువంటి వండర్ఫుల్ ఐశ్వర్యం. అంటే ఒక పదార్థం లేకుండా, అంటే కేవలం ఒక చిన్న ఆలోచనతోనే ఒక సృష్టిని మేనిఫెస్ట్ చేయగలిగినటువంటి శక్తి ఉంది. అలా చేయడం జరిగిందిగా. ఇప్పుడు ఆమె ఏ ఆలోచనతో చేసిందో, ఆమె ఎక్కడుందో, ఆయన ఎక్కడున్నాడో మనకేమీ తెలియదు. కాకపోతే ఆ వండర్ఫుల్ జ్ఞానం సృష్టి ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి జస్ట్ థాట్ వల్ల పదార్థం లేకుండానే సృష్టి మేనిఫెస్ట్ అయింది. ఎలా? ప్రపంచ రూపంలో. జగత్ అంటే నామరూపాలు ఉన్నటువంటిది జగత్తు. మన జీవత్వం అంటే పంచకోశాల ఆధారంగా ఉన్నది మన జీవత్వం. ఈశ్వరతత్వం అంటే మాయ. అంటే ఈ మాయని, జగత్తుని, ఈ జీవుణ్ణి అంతా నా దగ్గరే, నా శక్తితోనే నేను మేనిఫెస్ట్ చేశానంటే నేను లేని ఏరియా లేదు అని చెప్తోంది నా తల్లి. ఒక వస్తువు తన ఏకత్వానికి భంగం లేకుండా అనేక రూపాలతో భాషించుట నిజంగా దుర్ఘటం. అంటే ఏంటి? 2 ఉండాలి కదా. నేనున్నాను, నేను తయారు చేసిన పదార్థం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఒకటే ఉంది. తయారు చేసిన పదార్థం తనే, తయారైన పదార్థం నాది. అంటే జ్ఞానము తనదే, కంటికి కనపడుతున్నటువంటి విభూతి నాది. అంటే అలా చేయటం కష్టమేనని ఆమె ఒప్పుకుంటుంది. అలా దుర్ఘటమైన దానిని సుసంఘటితంగా భాషింప చేయుటే ముఖ్యమైన నా ఈశ్వరతత్వం. సూక్ష్మ దృష్టితో నా ఐశ్వర్యాన్ని చూడండి. అంటే ఏంటి? ఏం పదార్థం లేకుండా ఒకే ఒక జ్ఞానంతో అన్నీ సృష్టించబడేశాను. సూక్ష్మ దృష్టితో చూడండి. ఈశ్వరతత్వం అంటే జ్ఞానతత్వాన్ని అంటున్నాడు. అంతే. ఇప్పుడు మనం కూడా అంతే కదా. ఇప్పుడు మనం ఒక నెగటివ్నెస్ సృష్టిస్తున్నాము. అక్కడ దానికి ఏమన్నా పదార్థం ఉందా? దాన్నే ఊహిస్తాము. వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా అని అనుకుంటాము. 100% అదే మేనిఫెస్ట్ అవుతుంది. అందుకే ఆ మహానుభావులు ఏం చెప్తున్నారు? ఏమి చూసినా ప్రాణం పోయే సిచ్యుయేషన్లో కూడా పాజిటివ్గా చూడటం అలవాటు చేసుకో. కాంట్రరీగా చూడవాకు. కాంట్రరీ అది హ్యాపెన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకు? ఆ పరమాత్మ తత్వ జ్ఞానం, ఈశ్వరతత్వం మనకే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అందుకనే సూక్ష్మతత్వంతో నా ఐశ్వర్యాన్ని చూడంటే మన దగ్గర కూడా అదే ఉందిగా. ఇప్పుడు నేను ఏది కావాలని ఊహిస్తే, దానికోసం నేను ప్రయత్నం చేస్తే, దాన్ని నేను ఇమాజినేషన్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇమాజినేషన్ ఊహించిన దాన్ని ఊరికే ఉంటానా? దానికి ఏదో పని చేస్తాను కదా. ఎప్పుడైతే నేను ఆ పని చేస్తానో అది మెటీరియలైజ్ అవుతుంది. మరి ఇప్పుడు నువ్వు ఊహించేటువంటి విషయాన్ని నెగటివ్ విషయం ఎందుకు ఊహించడం? పాజిటివ్గానే ఊహించు. నీ దగ్గరే జ్ఞానం ఉంది, నీ దగ్గరే భగవతత్వం ఉంది అని అమ్మ కూడా మొత్తుకుంటోంది త్రిపుర రహస్యంలో. అది ఒప్పుకో. ఆ భగవతత్వం తప్ప ఇంకా ఏమీ లేదు, సర్వత్రా ఉన్న భగవతత్వం నా దగ్గర కూడా ఉంది కదా అని నేను ముందు నమ్మాలంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. అనుమానం వద్దు, 100% నమ్ము. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది నీకు మెటీరియలైజ్ అవుతుంది. అలా అమ్మకుండా నేను ఇలా చేశాను, అలా జరిగింది, ఇలా జరిగింది, ఏమవుతుందో, ఎక్కడో ఏదో ఇస్తారు, పొందుతాను అని అనుకున్నావు అంటే ఎక్కడికి పోయినా ప్రకృతిలో నీకు లిమిటేషన్సే ఉంటాయి. కానీ అమ్మ భగవతత్వ ఐశ్వర్యంలో లిమిటేషన్స్ లేవు. అది సర్వత్రా వ్యాపించినటువంటి సమిష్టి చైతన్యం, సమిష్టి జ్ఞానం నీ దగ్గర కూడా ఉన్నది. అందుకని ఆ ఈశ్వరతత్వం నీ దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని నువ్వు నమ్మమని చెప్తున్నారు. నా ఐశ్వర్యాన్ని చూడండి.
నేను సర్వానికి ఆధారంగా ఉండి అన్నిటి యందు వ్యాపించి ఉండి దేనితోనూ సంబంధానికి పొందక కేవలంగా ఉన్నాను. ఇప్పుడు ఈ సర్వత్రా వ్యాపించినటువంటి ఐశ్వర్యం సంగతి ఏం చెప్తుంది? నేను లేని ప్రదేశం లేదు, కాకపోతే నువ్వు చేస్తున్న పనికి నాకేం సంబంధం లేదు, నేనున్నాను కానీ ఏవి నావి కాదు. ఇప్పుడు ఎట్లా ఉదాహరణ తీసుకుందాం? నా జ్ఞానం ఉంది, వందల వ్యవహారాలు ఆలోచన చేస్తుంది, ఆలోచిస్తుంది కదా. మరి ఈ ఆలోచన అయిపోయిన వెంటనే ఈ జ్ఞానం ఉందా? లేదు కదా. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? మన ఆలోచనలే బోలెడు వస్తున్నాయి, కానీ ఆలోచనలు అన్నిట్లో లేవు. అంటే పని అయిపోయిన తర్వాత ఆలోచన విత్డ్రా అయిపోతుంది. ఇక్కడ చెప్పదలుచుకున్నది అన్నిట్లో నేనే వ్యాపించున్నా, దేనితోనూ సంబంధం పొందకుండా ఉన్నా. అంటే అంతా నా విభూతే, కానీ ఆ విభూతికి నాకు ఏమీ సంబంధం లేదు. అంటే నా వండర్ఫుల్ ఐశ్వర్యం, జ్ఞానం, బలం అంతా ఉంది అక్కడ, కానీ అది నేను చేస్తున్నాను అని లేదు అని చెప్తోంది. నా మాయ చేతనే నా స్వరూపాన్ని ఆవరించి సంసారం గలదానని శిష్యత్వాన్ని పొంది గురువును ఆశ్రయించి ఆత్మతత్వాన్ని తెలుసుకొని ముక్తురాలను అవుతున్నాను. ఇలా అనేక పర్యాయాలు ముక్తురాలను అవుతున్నాను. అంటే అర్థం ఏంటి? నా దగ్గరే ఆ సర్వత్రా జ్ఞానం ఉందని నాకు తెలిసిన ఏంటి, ఈ ప్రకృతి అనేటువంటి మాయకు నేను లోబడి, అంటే ఈశ్వరతత్వం, జ్ఞానం, పరమాత్మతత్వం మాయకు లోబడి రకరకాలుగా సృష్టించుకుంటూ తర్వాత మళ్ళీ గ్రహించుకొని, అంటే గురువు మళ్ళీ ఏదో విషయం అర్థం చేసుకొని మళ్ళీ తన జ్ఞానస్థితిలోకి తనకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదైనా ఒక పదార్థం తయారైందా? మోక్షం అంటే ఎక్కడో మోక్షం ఉందా ఏమన్నా చెప్పారా? ఆల్రెడీ అది సిద్ధించిన వస్తువే. కాకపోతే ఎందుకు మనం సిద్ధించిన వస్తువు మనకు గుర్తురాడలేదు? మనం దాన్ని మర్చిపోయినాం. ఎందుకు మర్చిపోయినాం? మన కంటికి కనపడుతున్నటువంటి ఏది నామరూప క్రియలతో ఉన్నటువంటి ప్రపంచం సత్యం అనుకుంటున్నాం, తర్వాత పంచకోశాలతో ఉన్నటువంటి ఈ జీవత్వాన్ని సత్యం అనుకుంటున్నాం, తర్వాత ఈశ్వరతత్వం అనేది మాయ అనేటువంటి విషయాన్ని మర్చిపోయినాం. అందువల్ల మనం మర్చిపోయి మనం అన్ని విషయాలు, అంటే పరమాత్మతత్వాన్ని మర్చిపోయి కూర్చొని ఉన్నాం. తర్వాత ఏదో పూర్వజన్మ సుకృతం వల్లనో, లేకపోతే మన బుద్ధి ఏదో కర్మ, భక్తి, యోగం తర్వాత మన బుద్ధి వికాసం చెందిన తర్వాత ఓహో ఇది సత్యం కదా అనేటువంటి విషయాన్ని అవగాహనకు వచ్చి మళ్ళీ మనలో ఉండి మళ్ళీ ఇక్కడేమన్నా మనం సాధిస్తున్నామని చెప్తున్నాడా? లేదు. నన్ను నేను గుర్తించిన తర్వాత నాకు ఏ పని చేస్తున్నా ఆ భగవతత్వ భావమే అయిపోతుందనేటువంటి ఉన్నప్పుడు ప్రకృతికి సంబంధించిన విషయం ఏ విషయం మనలని అంటదు అని చెప్తున్నారు. కానీ మన సమస్య అంతా ఏంటి? ఎప్పుడో జరిగిపోయిన బాధలు, జరగబోయేవి భయాలు, ప్రస్తుతం పోల్చుకుంటూ బాధలు, అంతే కదా. నామరూప క్రియలు, రకరకాల ఆలోచనల నుంచి ఎలా బయటపడాలో తెలియదు, మనశ్శాంతి లేదు. ఇది మన స్థితి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ మనశ్శాంతి స్థితి లేకపోవడానికి కారణం ఏంటి? నువ్వు తగిలించుకున్నటువంటి కర్మ, ఈ విషయాలు. అంటే ఏంటి? మాయ వల్ల జరుగుతుంది. మాయను గుర్తించు, చిన్నగా బుద్ధికి వికాసం చెందించుకో, ప్రకృతికి విలువ ఇవ్వకు, భగవతత్వానికి విలువిచ్చుకో. అది నీ చేతిలోనే ఉంది, ఇంకొకళ్ళు ఎవరి దగ్గర లేదు అని. నీ చేతిలో అంటే నువ్వే అజ్ఞానం అని చెప్తుంది మళ్ళీ. అంటే ఏంటి? ఆ భగవతత్వమే మాయను తగిలించుకొని మర్చిపోయి ముందుకెళ్ళిపోతూ మళ్ళీ ఎప్పుడో గుర్తించి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది అని చెప్తున్నాడు. ముక్తురాలు ఇలా అనేక పర్యాయాలు ముక్తురాలు అవుతున్నారంటే ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక్కసారి వచ్చేది కాదు, మళ్ళీ ఏదో జన్మలు పునర్జన్మలు ఆ ప్రాసెస్లు చెప్పదలుచుకొని ఉండొచ్చు. నటుడు ఎన్నిసార్లు వేషాలు ధరించినా అన్నీ అసత్యాలే అయినట్లు సంసారమంతా అసత్యం ఒకటిచే నా స్వరూపంలో ఎటువంటి మార్పు కలగదు. అంటే ఏంటి? ప్రకృతి అనేది క్షణం మారుతుంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన చిన్నప్పుడు మన కోరికలు, మన ఫ్రెండ్స్, తర్వాత పెళ్ళిళ్ళు, అన్నీ మార్పులు మారకుండా ఉన్నది ఏంటి? సత్యం మారదు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అంటే సత్యం అంటే ఏంటంటే జ్ఞానం, అనంతంగా వ్యాపించినటువంటి ఆ భగవతత్వ జ్ఞానం మారదు. మారుతున్నటువంటి ప్రకృతిని మనం గ్రహిస్తాం. ఆ సత్యం మారుతున్న ప్రకృతి అంతా మిథ్య అనేటువంటి విషయాన్ని మనం అవగాహన అయితే అప్పుడు నా దగ్గర మారకుండా ఉన్నటువంటి జ్ఞానం ఉందనేటువంటిది మనకు అవగాహనకు వస్తుంది అంటాడు. అందువలన నేను ఎల్లప్పుడూ అనగా సంసారం గలదానిగా కనిపిస్తున్నప్పుడు కూడా ముక్తురాలనే. ఇక్కడ చాలామంది అంటుంటారు ఏంటి? మనకి గనక ఆ పరమాత్మతత్వంలో జ్ఞానం వస్తే మనం ఇక్కడ ఉండం, వెళ్ళిపోతాం అంటారు. ఇలా చెప్పటల్లా ఇక్కడ వీళ్ళు అంటే మనకి విషయం అర్థమైన తర్వాత మనం ఉంటే జీవన్ముక్త స్థితి ఉన్నట్టే. అంటే ఏ విషయం మన దుఃఖ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, అనవసరపు ఆలోచనలు లేని స్థితి, అనవసరపు కోరికలు లేని స్థితి కనుక ఉంటే మనం ముక్తులమే అంటున్నాడు. అంటే ఏంటి? ఏ దుఃఖం లేకపోతే మనం ముక్తులమే. ఎందుకు? ఎట్లుంటాము? ఏ బాధ లేనప్పుడు మనం ఎట్లుంటాం? ప్రశాంతంగా ఉంటాం. ఆ ప్రశాంతమైనటువంటి నిర్వికల్ప స్థితే భగవతత్వం. అప్పుడు మన శరీరం ఉన్నా ఒకటే, ఉండకపోయినా ఒకటే. అంటే శరీరం ఉన్నంత మాత్రాన ముక్తి లేదు అని కాదు. శరీరం ఉన్న విషయం కనుక అర్థమయ్యి కంటికి కనపడుతున్నదంతా జస్ట్ టెంపరీ అనేటువంటి భావం కనుక 100% నమ్మి ఆ వండర్ఫుల్ నాలెడ్జ్ నా దగ్గరే ఉందని కనుక నేను నమ్మగలిగానంటే నేను ఉన్నా లేకపోయినా, శరీరం ఉన్నా లేకపోయినా నాకేం ఇబ్బంది పడదు అని చెప్తున్నాడు. మరియు అనంత విచిత్రమైనటువంటి ఈ జగత్తును
కుండ చేయుడుకు మట్టి వలె ఏ ద్రవ్యం లేకుండానే సృష్టిస్తున్నాను. నా ఐశ్వర్య పరంపరలు ఇటువంటివి అనేకం గలవు. వాటిని లెక్కించుటకు 1000 ముఖములు గల ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు. అంటే ఏంటి? ఏ పదార్థం లేకుండానే జస్ట్ సింపుల్గా ఒక చిన్న థాట్ తోటి క్రియేషన్ అంతా మేనిఫెస్ట్ అయిపోయింది. అందుకని ఆ క్రియేషన్ ఇలా మేనిఫెస్ట్ అయిందని 1000 స్థలాల శేషుడైనటువంటి ఆయనకు కూడా తెలియదు అన్నాడు. ఇక్కడ మనం కొంచెం డీకోడ్ చేస్తే మన సహస్రారంలో వేల ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే మనకు సత్యం అర్థమైందో వేల ఆలోచనలు రావు. మనం ఏ పని చేద్దామని తలుచుకున్నామో ఆ పనికి సంబంధించిన ఆలోచనే వస్తుంది. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ నిర్వికల్ప స్థితిలో ఉండడం జరుగుతుంది. అంటే శరీరం ఉన్నప్పుడే జీవన్ముక్త స్థితిని, ప్రశాంతతని, నిర్వికల్ప స్థితిని అనుభవించే వ్యవహారం ఉందని ఆ మహాతల్లి, ఆ భగవతత్వం, ఆ ఉపనిషత్తుల ఋషులు మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఎట్లా వస్తుంది? భౌతికం ఉన్నటువంటి విషయాలను విలువిచ్చి అనవసరపు కోరికలు, ఆలోచనలు కనుక తప్పించుకుంటే నువ్వు వండర్ఫుల్గా ఉంటావు. మరి అది చేయాల్సి వస్తుంది, ఇది చేయాల్సి వస్తుంది, పోవాల్సి వస్తుంది కదా, తప్పేం లేదు. నువ్వు టైము స్పేసు ఆబ్జెక్ట్ దాటి నామరూప క్రియలు దాటినటువంటి మానసిక స్థితి నీకుంటే నువ్వు ఏ టైంలో ఉన్నా, ఏ స్పేస్లో ఉన్నా, ఏ వస్తువుతో ఉన్నా నీ మనసు పిసరంత కూడా డిస్టర్బ్ అవ్వదు. ఎప్పుడైతే పిసరంత కూడా డిస్టర్బ్ అవ్వని మనసు నీకుందో అదే భగవతత్వ స్థితి. ఆ స్థితికి నువ్వు రావాలి అంటే నా దగ్గరే సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం ఉంది, భగవతత్వం ఉందనేటువంటి విషయాన్ని నువ్వు 100% నమ్మి ప్రకృతికి నీ ఎదురుగా ఉన్న భౌతికానికి 0 వాల్యూ ఇవ్వడం. నీకు ఏదన్నా కావాలన్నా 0 చాయిస్. నీకేం కావాలమ్మా? ఏదైనా ఒకటే. ఏం తింటావమ్మా? ఏదైనా ఒకటే. ఏ ఊరు పోతావమ్మా? ఏ ప్లేస్ అయినా ఒకటే. ఎక్కడ ఎప్పుడు వెళ్తావమ్మా? ఏ ఊరైనా ఒకటే. అంటే ఏంటి? టైము స్పేసు ఆబ్జెక్టు నామరూప క్రియలు ఏమీ ఇబ్బంది పెట్టకుండా ప్రస్తుతంలో పోల్చుకోకుండా 100% ఉండగలగడమే భగవతత్వం. దానికి ఎక్కడికో పోతేనో మోక్షం వస్తుందని ఆ మహాతల్లి మనకేం చెప్పటల్లా. నువ్వు ప్రస్తుతం కనుక ఈ రకంగా జీవించగలిగితే నువ్వు మోక్ష స్థితిలో ఉన్నావు. శరీరం ఉన్న మోక్షం, ముక్తి ఉన్నట్టేనని చెప్తున్నారు. నెక్స్ట్ రేపు వేరే టాపిక్ ఏదో ఉంది, అది కంటిన్యూ చేస్తాం. నమస్తే.